గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. 10th క్లాస్లో మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అని చూసాం కదా. ఆ రియల్ నెంబర్స్ ఫస్ట్ మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే తెలిస్తేనే మనం ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇలా √5 గురించి అయినా కానీ, ఎల్సిఎం గురించి అయినా కానీ, ఇక్కడ లాస్ట్ డిజిట్ గురించి అయినా కానీ, ఇప్పుడు ఈ 2 days నుంచి నేను చెప్పిన వీడియోస్ అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఫస్ట్ ఇది నేర్చుకుంటే మనకి నెక్స్ట్ మీరు రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటిది అనేది తెలుసుకుంటారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమనిందంటే రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ని ఏమంటారు, రియల్ నెంబర్స్ అంటారు. ఫస్ట్ రేషనల్ నెంబర్ అంటే ఏంటిది అంటే ఫస్ట్ డెఫినేషన్ అనేది చదువుతాను. ఏ నెంబర్ విచ్ కెన్ బీ రిటెన్ ఎయిదర్ టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేట్ అవ్వచ్చు అంటే ఏదైనా కానీ మనం p/q ఫామ్లో ఉంటుంది కదా రేషనల్ నెంబర్స్. ఇట్లా 3/4 ఉందనుకోండి, టర్మినేట్ అయిపోతుంది. ఇక్కడ ఆన్సర్ ఉంటుంది కదా, ఆగిపోతుంది. లేదు అంటే అలానే రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటారు, టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ని రేషనల్ నెంబర్స్ అంటారు. q = p/q. దీన్ని రేషనల్ నెంబర్స్ మనం డినోట్ ఏం చేస్తాము, క్యాపిటల్ Qతో డివైడ్ చేస్తాము. p/q వేర్ q ≠ 0. p and q ఆర్ కోప్రైమ్ నెంబర్స్. ఇక్కడ రేషనల్ నెంబర్స్ అయిపోయింది. రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో మనం రాయగలుగుతాము. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనం p/q ఫామ్లో రాయలేము. ఎగ్జాంపుల్ √2 = 1.414, √3 = 1.732, π = 3.14. ఇలా ఏదైనా కానీ ఇర్రేషనల్ నెంబర్ p/q ఫామ్లో రాయలేము. దీన్నే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఎల్సిఎం × హెచ్సిఎఫ్ = ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం అంటే ఏం లేదు, ఏదైనా కానీ 2-3 నెంబర్స్ని మనము ఎల్సిఎం చేసామనుకోండి, దాని యొక్క గ్రేటెస్ట్ పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ని అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క గ్రేటెస్ట్ పవర్ని ఎల్సిఎం అంటారు. కానీ ఇక్కడ హెచ్సిఎఫ్ని ఏమంటారు, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్. అంటే రెండిట్లో ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 తీసుకున్నాను, నెక్స్ట్ 15 తీసుకున్నాను అనుకో, ఆ రెండిట్లో కామన్ ఉండే నెంబర్స్ని ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం ఇక్కడ చూసుకున్నామా, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 క్యూబ్ ఉందా. హెచ్సిఎఫ్ అంటే ఏదైతే తక్కువ ఉంటుందో రెండిట్లో నుంచి అదే తీసుకోవాలి. అది నెక్స్ట్ ఎల్సిఎం అనుకోండి, ఏవైతే హయ్యెస్ట్ పవర్స్ ఉంటాయో అవి తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అంటే ఏదైతే తక్కువ ఉంటుందో అలా తీసుకోవాలి. ఇక్కడ మనం మెయిన్ టాపిక్స్లోకి చూసుకుంటే 10th క్లాస్ ఎక్కువగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి చదువుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ ద 2 ఇదొకటి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇలా ఫస్ట్ ప్రాబ్లం లాగా ఇలా అయినా రావచ్చు, లేదంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కొని అయినా రావచ్చు, లేదంటే యూనిట్ డిజిట్ అయినా రావచ్చు. మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే ఇక్కడ √5 గురించి అయినా ఇస్తారు.